పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. మే 9న కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాకూర్ జయంతి సందర్భంగా అదే రోజు బెంగాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది భారతీయ జనతా పార్టీ. కోల్కతా బ్రిగేడ్ గ్రౌండ్ ఈ కార్యక్రమానికి వేదిక కానుంది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ ముఖ్య నేతలు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కానున్నారు. శుక్రవారం బెంగాల్ బీజేపీ శాసనసభా పక్షం సమావేశమై ముఖ్యమంత్రిని ఎన్నుకోనుంది. బీజేపీ అధిష్టానం పరిశీలకుల సమక్షంలో ఎస్పీ నేతను ఎన్నుకుంటారు బీజేపీ ఎమ్మెల్యేలు. దీదీని ఓడించిన సువేందు అధికారి బెంగాల్ సీఎం రేస్లో ముందు వరుసలో ఉన్నారు. 2021లో నందిగ్రామ్లో, 2026లో భవానీపూర్లో మమతను ఓడించారు సువేందు. దిలీప్ ఘోష్, సామిక్ భట్టాచార్య, రూపా గంగూలీ, అగ్నిమిత్ర పౌల్ కూడా ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారు. బెంగాల్ అబ్జర్వర్గా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నియమించింది బీజేపీ హైకమాండ్. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. మే 9న కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాకూర్ జయంతి సందర్భంగా అదే రోజు బెంగాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది భారతీయ జనతా పార్టీ. కోల్కతా బ్రిగేడ్ గ్రౌండ్ ఈ కార్యక్రమానికి వేదికగా కానుంది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ ముఖ్య నేతలు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కానున్నారు. శుక్రవారం బెంగాల్ బీజేపీ శాసనసభా పక్షం సమావేశమై ముఖ్యమంత్రిని ఎన్నుకోనుంది. బీజేపీ అధిష్టానం పరిశీలకుల సమక్షంలో ఎస్పీ నేతను ఎన్నుకుంటారు బీజేపీ ఎమ్మెల్యేలు. దీదీని ఓడించిన సువేందు అధికారి బెంగాల్ సీఎం రేస్లో ముందు వరుసలో ఉన్నారు. 2021లో నందిగ్రామ్లో, 2026లో భవానీపూర్లో మమతను ఓడించారు సువేందు. దిలీప్ ఘోష్, సామిక్ భట్టాచార్య, రూపా గంగూలీ, అగ్నిమిత్ర పౌల్ కూడా ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారు. బెంగాల్ అబ్జర్వర్గా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నియమించింది బీజేపీ హైకమాండ్. పశ్చిమ బెంగాల్ తాజా రాజకీయ పరిస్థితులపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి అందిస్తారు. వెంకటేష్, మమతా బెనర్జీ మాస్ ఇమేజ్ కి తగ్గట్లుగా ఇప్పుడు సువేందు అధికారిని బీజేపీ తన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఖరారు చేస్తుందా అంటే ఏం చెప్తారు? మమతా బెనర్జీ ఓటమి చెందడంతో ఇక కొత్త ప్రభుత్వం రాబోతోంది. బీజేపీ సువేందు అధికారిని నూతన ముఖ్యమంత్రిగా ఎంపిక చేసేటువంటి అవకాశం కనబడుతోంది. 2 సార్లు ఆయన మమతా బెనర్జీని ఓడించారు. సో ఆ నేపథ్యంలో జైంట్ కిల్లర్గా పేరొందిన సువేందు అధికారికి బీజేపీ ముఖ్యమంత్రి పగ్గాలు ఇచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. సో శుక్రవారం రోజున బీజేపీ శాసనసభ పక్ష సమావేశం జరగబోతుంది. సో ఈ సమావేశంలోనే ఆయనను శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నుకునేటువంటి అవకాశం కనబడుతుంది. సో బీజేపీ 208 సీట్లు గెలుచుకున్నటువంటి నేపథ్యంలో చరిత్రాత్మకంగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించాలని బీజేపీ భావిస్తుంది. సో ఆ మేరకు ఇప్పటికే కోల్కతాలో ఏర్పాట్లన్నీ కూడా చాలా చురుగ్గా కొనసాగుతున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో ఈ ముఖ్యమంత్రి పదవి కోసం సువేందు అధికారి కాకుండా అనేక మంది పేర్లు వినిపిస్తున్నప్పటికీ ఫ్రంట్ రన్నర్గా సువేందు అధికారి మాత్రమే ఉన్నారు. సో సంస్థాగతంగా బీజేపీని బలోపేతం చేసిన వారిలో భట్టాచార్య, అలాగే దిలీప్ ఘోష్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అలాగే మహిళా నేతల్లో అగ్నిమిత్ర పౌల్, వారితో పాటు రూపా గంగూలీ పేర్లు కూడా వినిపిస్తున్నప్పటికీ వీరిలో ఎవరో ఒకరికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి సంతృప్తి పరిచేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనబడుతుంది. సో మొత్తానికి వెస్ట్ బెంగాల్లో చరిత్ర సృష్టించినటువంటి బీజేపీ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని పురస్కరించుకొని అదే రోజున ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయం తీసుకుంది. సో ఇది ఒక భావోద్వేగమైనటువంటి సమయం అని కూడా బీజేపీ భావిస్తుంది. సో ఆ దిశగా ఆ రోజునే ఒక పరివర్తనకు నాందిగా పలికేందుకే మే 9ని ప్రమాణ స్వీకారానికి ఎంచుకుంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.